ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ గురించి చెప్పబోతున్నాను. అతనెవరో కాదు, ఒకప్పుడు మన దేశంలో ఉన్న ధనవంతుల్లో ఒకరు. అతను అంత ధనవంతుడు ఎలా అయ్యాడంటే అతనొక వ్యాపారవేత్త, రాజకీయవేత్త. అంతేకాకుండా ఒకప్పుడు మన దేశంలో రెండో అతిపెద్ద దేశీయ విమాన సంస్థ యజమాని కూడా. కట్ చేస్తే ఇప్పుడు ఈ దేశంలో అతనికి ఏ పదవులు లేవు, వ్యాపారాలు లేవు. జస్ట్ ఇప్పుడు అతను ఒక మోసగాడు, మన దేశం నుంచి విదేశాలకు పారిపోయిన ఒక ఆర్థిక నేరగాడు. ఇంతకీ అతనెవరో మీరు ఊహించే ఉంటారు కదా, అతనే విజయ్ మాల్యా. అతనికున్న మరో పేరేంటో తెలుసా? కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్. అలాగే ఒకప్పుడు మన దేశంలో ఉన్న కింగ్ ఫిషర్ విమాన సంస్థ యజమాని కూడా. అసలు ఇంతకీ అతను మోసగాడు ఎలా అయ్యాడు, దేశాన్ని ఎలా ఫ్రాడ్ చేశాడు, విదేశాలకు వెళ్ళి ఎలా దాక్కున్నాడు, ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అంతేకాదు, ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అసలు టాపిక్లోకి వచ్చేద్దాం. ఒకప్పుడు మన దేశంలో ఒక వెలుగు వెలిగిన వ్యక్తి ఇప్పుడు ఈ స్థితిలోకి ఎలా వచ్చాడనే డౌట్ మీ అందరికీ వచ్చే ఉంటుంది కదా. అయితే ఆ మోసం గురించి చెప్పే ముందు అతని గురించి ముందుగా తెలుసుకోవాలి. విజయ్ మాల్యా 1955లో కర్ణాటకలో ఒక వ్యాపారవేత్త కుటుంబంలో పుట్టాడు. అతనికి చిన్నప్పటి నుంచి డబ్బు సంపాదించాలనేదే టార్గెట్. అతని తండ్రి విఠల్ మాల్యా దగ్గర కూడా బాగా డబ్బు ఉండేది. ఎందుకంటే అతను అప్పటికే యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ చైర్మన్గా ఉన్నాడు. ఒక పెద్ద షేర్ హోల్డర్ కూడా. డబ్బు బాగా సంపాదించేవాడు. విజయ్ మాల్యా అతడికి ఒక్కగానొక్క కొడుకు. అందుకే అతన్ని ఎంతో గారాభంగా లగ్జరీగా పెంచాడు. విచిత్రం ఏంటంటే విజయ్ మాల్యా ఆలోచనలు చిన్నప్పటి నుంచి డిఫరెంట్గా ఉండేవి. తన తోటి పిల్లలంతా ఆటలాడుతుంటే అతను మాత్రం కారు పార్ట్లను, సైకిల్ పార్ట్లను ఫిట్ చేసుకుంటూ ఉండేవాడు. అతను పెరుగుతున్న కొద్దీ అతడికి కార్లపై ఉన్న ప్యాషన్ బాగా పెరిగింది. అతను యుక్త వయసులోకి వచ్చేసరికి అతని దగ్గర దాదాపుగా 250 వరకు కార్ల వెరైటీస్ ఉన్నాయి. అలాగే 200 గుర్రాలు కూడా ఉన్నాయి. కానీ విఠల్ మాల్యా మాత్రం ఇవేవి ఇష్టపడేవాడు కాదు. వీటన్నిటిపైన క్రేజ్ ఉంటే బిజినెస్లో రాణించలేవని విజయ్ మాల్యాతో చెప్పేవాడు. కానీ విజయ్ మాల్యా మాత్రం తన ప్యాషన్ని వదులుకునేవాడు కాదు. 1982లో తన పేరుతో ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ పేరుతో ఒక అవార్డుని కూడా సృష్టించాడు. అలాంటివెన్నో ఇస్తూ ఇండియాలో తన పేరు మారుమోగిపోయేలా చేసుకున్నాడు. అదే టైంలో విఠల్ మాల్యా హార్ట్అటాక్తో చనిపోయారు. అప్పటికి విజయ్ మాల్యా వయసు 28 ఏళ్ళు. తండ్రి మరణంతో చిన్న వయసులోనే వ్యాపార లావాదేవీలు అతని భుజాలపై పడ్డాయి. ముఖ్యంగా యునైటెడ్ బ్రూస్ సంస్థను బాగా డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి చనిపోకముందే తను సొంతంగా పెట్టిన కింగ్ ఫిషర్ సంస్థను కూడా యూబీతో సమానంగా తయారు చేయాలనుకున్నాడు. కింగ్ ఫిషర్ను దేశంలో నెంబర్ 1 స్థానానికి తీసుకురావాలంటే దానికి దేశంలో ఉన్న యువతను అట్రాక్ట్ చేయాలనుకున్నాడు. అదే టైంలో బెంగళూరులో పబ్ కల్చర్ మొదలైంది. సో ఇంకే ఉంది, కింగ్ ఫిషర్తో అక్కడికి వచ్చే యువతను తన వైపు తిప్పుకోవాలని చూశాడు. యువతి యువకుల కోసం సెపరేట్గా కింగ్ ఫిషర్ డ్రింక్ను పబ్లకు సరఫరా చేసేవాడు. ఇంకే ఉంది, అర్ధరాత్రి వరకు యూత్ తాగుతూ ఈ పబ్లలోనే గడిపేవారు. ఇప్పటి వరకు అరకొరగా ఉన్న పబ్లు కాస్త ఒక 5 ఏళ్లలో విపరీతంగా బెంగళూరు సిటీ అంతా వ్యాపించాయి. కింగ్ ఫిషర్ కాస్త యూత్ ఫేవరెట్ డ్రింక్ అయిపోయింది. విజయ్ మాల్యా బిజినెస్ కూడా ఆకాశంలోకి వెళ్ళిపోయింది. అప్పట్లో రాజకీయ నాయకులు అతన్ని ఆపడానికి ప్రయత్నించారు, కానీ అతన్ని అవేవీ తాకలేకపోయాయి. పబ్ లాంటి వెస్ట్రన్ కల్చర్ని పెంచడంతో యూత్ అందరికీ విజయ్ మాల్యా ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ కింగ్ ఫిషర్ని కంట్రోల్ చేయాలనుకుంది. ఎక్కడికక్కడ డ్రింక్ని సీజ్ చేసింది. కొన్ని చోట్ల రోడ్ రోలర్స్తో బాటిళ్లను పగలగొట్టింది, తొక్కించేసింది. దీంతో నష్టాన్ని చూడాల్సి వచ్చింది విజయ్ మాల్యా. అయితే ఇక్కడ విజయ్ మాల్యా చాలా తెలివిగా వ్యవహరించాడు. దేశంలో తన బిజినెస్ చేజారిపోకుండా ఉండేందుకు కింగ్ ఫిషర్ పేరుతో వాటర్ బాటిల్స్, సోడాలను తయారు చేశాడు. దీంతో ప్రజల్లో తెలియకుండానే కింగ్ ఫిషర్ పేరు వెళ్ళిపోయింది. అంటే ఇండైరెక్ట్గా కింగ్ ఫిషర్ బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేశాడు. అంతేకాకుండా 1996లో వరల్డ్ కప్ సమయంలో వచ్చిన కింగ్ ఫిషర్ యాడ్ ఒక్కసారిగా దేశాన్ని ఊపేసింది. కింగ్ ఫిషర్ నేషనల్ బ్రాండ్ అయింది. అంతేకాకుండా కింగ్ ఫిషర్ పేరు ప్రజల్లోనే ఉండేందుకు ఏ చిన్న పెద్ద కంపెనీనైనా స్పాన్సర్షిప్ ఇచ్చేవాడు. ఎప్పుడు చూసినా ప్రజల్లో కనిపించేవాడు. మీడియాలో వార్తలు క్రియేట్ చేసేవాడు. ఇండియన్ మోడల్స్తో ఫోటో షూట్ చేసి కింగ్ ఫిషర్ క్యాలెండర్ని రిలీజ్ చేసేవాడు. ఈ క్యాలెండర్లో మోడల్స్గా వచ్చిన దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ లాంటి వాళ్ళందరూ ఆ తర్వాత హీరోయిన్స్ అయ్యారు. ఇంకే ఉంది, దేశంలో కింగ్ ఫిషర్ బ్రాండ్ టాప్లోకి వెళ్ళిపోయింది. ఇక ఈ టాప్లో ఉన్న తన కంపెనీలు నిలుపుకోవాలంటే రాజకీయాలు బెస్ట్ అనుకున్నాడు. అనుకున్నదే మొదలు విజయ్ మాల్యా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. అయితే కొన్నాళ్లకు విజయ్ మాల్యాకు మైండ్లో ఒక ఆలోచన వచ్చింది. వ్యాపారాలు, రాజకీయాలు మాత్రమే కాదు, ఇంకా బాగా పేరు సంపాదించాలనుకున్నాడు. అయితే ఆ ఆలోచనే అతన్ని ముంచేసింది. ఆ ఆలోచనే అప్పటి వరకు తనకున్న కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ పేరును కూడా బ్యాడ్గా చేసింది. విజయ్ మాల్యా 2004లో 12 ఎయిర్బస్ A330 విమానాన్ని కొన్నాడు. దాని వాల్యూ
$240 మిలియన్. అదే సమయంలో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ను కూడా లాంచ్ చేశాడు. ఈ లాంచింగ్ ఎంత అట్టహాసంగా జరిగిందంటే ఎంతోమంది టాప్ మోడల్స్, టాప్ సెలబ్రిటీస్ ఈ లాంచింగ్ ఈవెంట్కు క్యూ కట్టారు. తన కొడుకు 18వ పుట్టినరోజున ఈ లాంచింగ్ ఈవెంట్ను ఏర్పాటు చేశాడు. ఈ ఎయిర్లైన్స్లో పనిచేసే పైలట్స్, ఎయిర్ హోస్టర్స్ నుంచి ఫుడ్ వరకు అన్ని విజయ్ మాల్యా స్వయంగా సెలెక్ట్ చేసేవాడు. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో విమానంలోని ఉద్యోగుల యూనిఫామ్ కూడా ఉండేది. లగ్జరీ క్లాస్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఎయిర్లైన్స్ను లగ్జరీ ఎయిర్లైన్స్ అని కూడా అనేవాళ్ళు. అంతేకాదు, ఈ లగ్జరీ క్లాస్కు కింగ్ ఫిషర్ క్లాస్ అనే పేరు కూడా విజయ్ మాల్యా ట్యాగ్ చేశాడు. కొన్నాళ్ళకి ఈ ఎయిర్లైన్స్ ఇండియాలో టాప్ ఎయిర్లైన్స్ స్థానంలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత విజయ్ మాల్యా మరింత లగ్జరీ కోసం విదేశాల నుంచి ఎయిర్ బస్సులను కొనుగోలు చేయడం మొదలుపెట్టాడు. ఇది హైయెస్ట్ లగ్జరీ విమానమైంది. ఎక్స్ట్రా ఫెసిలిటీస్, హై రేంజ్ ఫుడ్, దీంతో టికెట్ కాస్ట్ కూడా అమాంతంగా పెరిగిపోయింది. కానీ మన దేశంలో అందరూ బిలియనీర్లే కాదు, పేదవాళ్ళు కూడా ఉన్నారు. మధ్యతరగతి వాళ్ళు బాగా ఎక్కువ. దీంతో ఐడియా ఫెయిల్ అయింది. ఒక్కసారిగా 347 కోట్లు లాస్ వచ్చింది. అయినా కూడా విజయ్ మాల్యా దీన్ని పట్టించుకోలేదు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ సంస్థలు మరిన్ని పెట్టుబడులు పెట్టి నడిపించేవాడు. అప్పటి వరకు డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఉంటే ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి మార్చాడు. కానీ దేశంలో 5 ఏళ్ల పాటు డొమెస్టిక్గా నడిపిన తర్వాత ఇంటర్నేషనల్ రేంజ్లోకి వెళ్ళాలి. అందుకే విజయ్ మాల్యా ఏం చేశాడంటే తొందరగా ఎదిగిపోవాలనే తపనతో ఎయిర్ డక్కన్ పేరుతో మరొక ఎయిర్లైన్స్ను కొన్నాడు. మార్కెట్ వాల్యూ కంటే చాలా ఎక్కువ మొత్తాన్ని పెట్టి మరీ సొంతం చేసుకున్నాడు. ఈ డబ్బు కోసం తను ఏం చేశాడంటే ఇండియాలోని బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నాడు. ఈ రుణాలు అతను ఎలా తీర్చాలంటే విమాన సంస్థ నుంచి వచ్చే డబ్బు ఈ బ్యాంకులకు కట్టాలి. కానీ ఇలా వచ్చిన డబ్బును క్రికెట్ స్పాన్సర్షిప్లకు ఇంకా మిగిలిన వాటి కోసం ఉపయోగించడం మొదలుపెట్టాడు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పైకి బాగా కనిపించిన లోపల మాత్రం అప్పులు పెరిగిపోయాయి. అదే టైంలో 2008లో అమెరికాలో ఫైనాన్షియల్ క్రైసిస్ ఏర్పడింది. దీని ప్రభావం ప్రపంచమంతా పడింది. దీంతో ప్రజలు తమ దగ్గరున్న డబ్బును బయటకు తీసేవారు కాదు, ఖర్చు చేసేవాళ్లు కాదు. లోయెస్ట్ ప్రైజ్ ఉన్న విమానాలు ఎక్కేవాళ్లు. దీంతో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ నష్టాల్లో కూరుకుపోయింది. అయితే ఈ విషయం ఇండియాకే కాదు, ఎవరికీ కింగ్ ఫిషర్ నష్టాల్లో ఉన్న సంగతి తెలియదు. 2011లో ఒక కెనడా పత్రిక కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అప్పుల్లో ఉన్న సంగతి, అప్పుల్లో ఆ విమాన సంస్థ ఎలా కూరుకుపోయిందనే సంగతిని చాలా సవివరంగా చెప్పుకొస్తూ ఒక ఆర్టికల్ను పబ్లిష్ చేసింది. అప్పుడే అందరికీ బండారం బయటపడింది. అప్పటికే విజయ్ మాల్యా బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు అంతకంతకు పెరిగిపోయాయి. కానీ ఒక్క పైసా కూడా అతను కట్టలేదు. మరోపక్క కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పైకి బాగానే ఎగురుతున్నా లోపల మాత్రం నష్టాల్లో ఉంది. విచిత్రం ఏంటంటే బ్యాంకులు విజయ్ మాల్యాకు లోన్లు ఇచ్చాయి, కానీ షూరిటీ మాత్రం తీసుకోలేదు. అంటే కేవలం విజయ్ మాల్యా, కింగ్ ఫిషర్ పేరును చూసి బ్యాంకులు లోన్లు ఇచ్చేశాయి. దీంతోపాటు విజయ్ మాల్యా కొన్ని అబద్ధపు డాక్యుమెంట్లను పెట్టి బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నాడు. 2009, 2010 ఈ 2 సంవత్సరాల్లో దాదాపు $5 బిలియన్ల డబ్బు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పైన విజయ్ మాల్యా ఖర్చు చేశాడు. ఇదంతా కూడా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణమే. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ నష్టాల్లోకి వెళ్ళిపోవడంతో కొన్నాళ్లకు స్టాఫ్కు శాలరీలు కూడా ఇవ్వలేకపోయాడు. దాదాపు 6 నెలల పాటు శాలరీలు ఇవ్వలేదు. అదే టైంలో విజయ్ మాల్యా క్రికెట్ టీంను మెయింటైన్ చేస్తున్నాడు. ఆ టైంలో కింగ్ ఫిషర్ దగ్గర డబ్బు లేదు, కానీ విజయ్ మాల్యా దగ్గర ఉన్నాయి. దీనివల్లే ఎయిర్లైన్స్ను వదిలేసి ఇలా క్రికెట్ టీంలను మెయింటైన్ చేసేవాడు. దీంతో ఎంప్లాయీస్ అతనికి వ్యతిరేకంగా నిరసనలు మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కింగ్ ఫిషర్ అకౌంట్స్ను సీజ్ చేసింది. 2011లో ఎయిర్లైన్స్ లైసెన్స్ క్యాన్సిల్ అయింది. అప్పటికి విజయ్ మాల్యా 17 భారతీయ బ్యాంకుల్లో దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఇవన్నీ కూడా బ్యాంకులో దాచుకున్న మనలాంటి వాళ్ళ డబ్బులే. దీంతో బ్యాంకులు విజయ్ మాల్యాపై కేసు పెట్టాయి. ఆ తర్వాత సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లు విచారణ చేసి విజయ్ మాల్యా లోన్లు తీసుకున్న టైంకి కింగ్ ఫిషర్ నష్టాల్లో ఉందని, కానీ అది తెలియకుండా ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నట్టు తేలింది. మొదట్లో ఈ సంస్థలో వచ్చిన లాభాలను ఇతర కంపెనీల్లో పెట్టడం, తన సొంత లగ్జరీలకు వాడాడని చెప్పింది. ఇంకా ఎంత విచిత్రం అంటే దేశంలో విజయ్ మాల్యా వల్ల నష్టపోయిన ప్రజలు నిరసనలు చేస్తుంటే మరోపక్క తన 68వ పుట్టినరోజును గోవాలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశాడు. దీనికి పెద్ద పెద్ద సెలబ్రిటీలు వెళ్లారు. ఈ పార్టీకైన ఖర్చు 20% ఖర్చు తమ ఉద్యోగులకు ఇచ్చినా తమకు జీతాలొచ్చుండేవని బాధపడ్డారు. ఆ తర్వాత దేశంలో అతనిపై లీగల్ ప్రాసెస్ సీరియస్గా నడవడం మొదలైంది. అదే టైంలో అంటే 2016లో దేశం విడిచి బ్రిటన్కు పారిపోయాడు మాల్యా. ఆ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ అతన్ని వెనక్కి రప్పించాలని ఒక రిక్వెస్ట్ను బ్రిటన్ గవర్నమెంట్కు పంపించింది. ఈ కేసు విచారణ తర్వాత అతన్ని ఇండియాకి అప్పగించాలని తీర్పు వచ్చింది. అయితే ఈ జడ్జ్మెంట్పై అపీల్కు వెళ్లడంతో ఆ ప్రాసెస్ ఆగిపోయింది. ఇండియన్ బ్యాంకులతో చాలాసార్లు సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నించాడు, కానీ కుదరలేదు.
ఇక్కడ వేసిన ఇన్సాల్వెన్సీ కేసుల ద్వారా ఇండియాలోని అతని ఆస్తులన్నిటినీ స్వాధీనం చేసుకున్నారు. ఇలా విజయ్ మాల్యా జీవితం ఆకాశంలో నుంచి అమాంతంగా పాతాళంలోకి కూరుకుపోయింది. ఒకప్పుడు తన పేరును ఆకాశానికి ఎత్తిన మీడియా, ప్రజలు ఇప్పుడు అతన్ని తిట్టిపోస్తున్నారు.